ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. నేను చాలా దొంగలు చేశాను రా, 6-7 times. కాదు బిగ్ అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవి. బిగ్ బాస్ ప్రాపర్టీ కదా. బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ అ గేమ్. పోలీస్ థీఫ్, వీ హ్యావ్ టు డూ ద సేమ్. దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఎట్లా చేద్దాం ఇప్పుడు? చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళు. తనుజ ఫుల్ యాక్టింగ్ డూయింగ్. అవును, తనుజ ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? బా చెక్ ద బెడ్రూమ్స్. మనమే దొంగతనం చేయాలి. చేస్తే వాళ్ళు దొంగతనం చేసి మూట పెట్టుకోలేరు కదా. అది కూడా నిజమేరా. అంత సీన్ లేదు, నాకు అదే నచ్చట్లేదు, అందుకే నేను ఎలానే కూర్చున్నాను. సరే కూర్చో. 6 people will sit down, will not play, అంతే. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. ఇప్పుడు if we will not play, then who will win? నేను చూసా సుమనన్న తీయటం, మళ్ళీ నాకు వచ్చి నాకే చెప్తున్నారు చూడు, అది నాకు ఇంకా చిరాగ్గా ఉంది. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. గేమ్లన్నీ రద్దయిపోతాయి. మీరు ఒకటైపోయి ఆడితే నాకు నచ్చదు. ఎవరెవరు ఒకటి అవ్వలేదు. మరి అంతే అనిపించింది నాకు, అంతే అనిపించింది. అందరూ వేరు, నేను వేరు. ప్రతి పోరి ఇదే మాట. ఇవంతా మాధురితో కూడా మాకు సంబంధం లేదు. నీకు తెలుసు ఎవరు చేశారు. మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు. యాక్సెప్ట్ చేయండి అని అంటున్నా. కాబట్టి నాకు చెప్పు. అదే నేను చెప్పాను, ఒకరికి వాళ్ళు తీశారు. ఎవరు చెప్పావు? బెడ్ మీద నేను పడుకుంటా, నేను తీసేస్తాను. కామ్గా ఉండండి మాధురి గారు. ఇప్పుడు దీనికైనా జస్టిస్ వస్తుందా? దీనికి కాదు. ఇప్పుడు చెప్పను కూడా చెప్పినప్పుడు మరి నేను పోయి చెప్పేస్తానా ఏంటి? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళే కంటెండర్ అవుతారు. అలాగే టీం వర్క్ అందరికీ పంచుకుంటాం. మరి టీం వర్క్ అన్నప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్? అసలు ఏంటి డిస్కషన్? నాకు అర్థం కాదు. నువ్వు మధ్యలో పులిహోగ్ర లాగా రాకు, ఇక్కడ జరుగుతూనే వేరే డిస్కషన్. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి. నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఏవైతే సుమన్ గారు నువ్వు తీసారో అవి అందరికీ షేర్ చేసుకుందాం. నేను తీయలేదు. మంచి డైలాగ్ చెప్పావురా. తిరిగి నా దగ్గర అబద్ధాలు అయితే నేను ఇంకేం చేయలేదు. అది కాదు, ఒక నిమిషం. నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు అరుస్తున్నా ఎందుకు? పాండు కొంచెం మెల్లగా పాండు. గోప గొయ్యి మంటలా. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు, మధ్యలో తినేందుకు. మనందరూ టీం కదా. మరి వాళ్ళందరూ అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. యూనిటీ ఉంది వాళ్ళందరికీ. చూడు, వాళ్ళ టీమ్ లో డబ్బులు పోయినా మా పర్వాలేదు, మాకు యూనిటీ ఏమో, మేము టీమ్ తో ఉంటామని ఉన్నాను. నిజమేరా? అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. ఏదైనా చేయొచ్చు. అవును, నాకు సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉంది కాబట్టి. నాకు లేదు రాజు సంబంధం. మరీ బాగుంది. నేను చెప్పానంటే తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. టీం అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి, అందరి ఆలోచన అయితే అది. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. ఇగో ఇదే కోపం వద్దు. ఆపేతాను చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నమ్మిన వాళ్ళే మోసం చేసి నమ్మిన వాళ్ళే చేస్తారమ్మా, నమ్మని వాళ్ళు ఎలా చేస్తారు? నేను నమ్మను, కొంతమంది నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అనమాట. నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది కాబట్టి నోరు మూసుకోవాలి కదా. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. ఏంటా వయసు? తార్ రోడ్డు మీద రేగు గీగినట్టు. కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. మాట మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్. యు ఆర్ షౌటింగ్. యు ఆర్ షౌటింగ్ యువర్ సెల్ఫ్.
నువ్వు అరుస్తున్నావు, ఏం కాదు, చూసుకో ఒకసారి అద్దంలో. ఎవరు అరుస్తారు? పోగొడతారేమో ఇంకా మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇంకా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అన్నా నాకు 200 కావాలన్నా, నేను స్ట్రైక్ చేస్తాడు. బయటికి వెళ్ళే కావాలంటే 2000 ఇస్తాలే, బయటికి వెళ్ళే కావాలంటే 2000 ఇస్తాలే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరికి చెప్పకు, ఎంత ఏదైనా కూడా టంగ్ స్లిప్ అవ్వకు. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. డన్. నేనే దొంగతనం చేసా, నేనే పెట్టుకున్నాను. నేను ఆవిడకి చెప్పా, అప్పుడు అడిగినప్పుడు వాళ్ళిద్దరి మీద పడుతున్నప్పుడు నేను చెప్పాను, నా దగ్గర ఉన్నాయో కూడా నాకు తెలియదు ఇప్పుడు. అరే నీ అబ్బా. సరే అట్లయితే మీరే చెప్పారు కదా, మిమ్మల్ని తీసేసి రేపు గేమ్ ఆడతాం. ఓకే, అంతే. 2000 పోతే పోనీ, విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఆల్రైట్, ఇట్స్ ఆల్రైట్. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. సింపుల్ క్వశ్చన్స్ అంజనా గారు. ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు కదా, మీరు ఏదైనా చేస్తే అది కరెక్ట్, అది ప్రాంక్, అది మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ. ఓకే, నేను నా టీమ్ లో అయితే నీకు తీసుకున్నాను. మీ టీం కి అసలు ఎవడొచ్చాడు? మీ టీం కి అసలు ఎవడొచ్చాడు? వాళ్ళకి 40, ఆడిన వాళ్ళకి 60, ఆడిన వాళ్ళకి 100 రూపాయలు ఇలా నువ్వు 50-50 ఓకేనా? I tell him 50% yours, 50 mine, balance bokka you take. నేనేమన్నాను, బిగ్ బాస్ కాల్ కోసం నేను చూశాను. బిగ్ బాస్ ఒకవేళ అన్ఫైర్ అయ్యి ఉంటే అప్పుడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి, ఆడుకోండి అని చెప్పేవాళ్ళు. ఇదే ఎక్కడ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. సో దొంగతనం చేసుకోవచ్చు. అయితే మేము చేయాలంటే నిమిషం పట్టదు, కళ్యాణ్ జోబీలో ఉన్నాయి, మేము లాక్కోగలం, పీక్కోగలం అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి. ఎవరు మీరు వచ్చి మీ టాలెంట్ ఉంటే మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ దున్నుకున్నాడు దున్నుకున్నంత. బాహుబలి క్లైమాక్స్ లా గీక్కుంటాం ఒకరినొకరు, అది మా స్టాండర్డే కాదురా. మేము బయట ఆర్టిస్టు. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? కళ్యాణ్ పట్టేసుకుందాం అన్నారు, కానీ ఇదేంటి అది మా క్లాస్ కాదు, మేము ఆర్టిస్టులం బయట, అందుకే వద్దన్నాను. ఈ ఎక్స్ట్రా తగ్గించుకోమని చెప్పు. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్ట మాట్లాడొద్దు బామర్ద. ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది. ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు? 7th class board exam. 7th class board exam. పనులు ఎవరు చేశారో ఫస్ట్ వీక్ నుండి చేసి బోర్ కొట్టి లాస్ట్ లో బోర్డు ఎవరు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు, పిచ్చి పిచ్చిగా వాకితే పళ్ళు రాలుతాయి. ఇప్పుడు నీ దగ్గర తక్కువ ఉంది అందరికంటే డబ్బులు. గివ్ యువర్ మనీ టు మీ, అట్లీస్ట్ ఐ విల్ బి ఏ కంటెండర్. అప్పుడు తొన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. పాడనా? పాడు. నా ఎదురుగా నుంచో మరి. అంటే వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటది, బట్ ఈవెన్ దో ఐ ట్రై. ఇది పాడతావా? ట్రై. ఈ వాలు కనులు అడుగు అడుగు చెబుతాయి. ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యి అడిగినందుకు. నాకు ఈ రోజు రీతు టాలెంట్ కావాలి. రీతు కన్వర్షన్ చేయాలి. అందరికి తలకు 10 రూపాయలు ఇస్తా. అందరికి తలకు 10 రూపాయలు ఇస్తా. ప్లీజ్. చీప్, వెరీ చీప్. దమ్ముంటే గెలిచిన డబ్బులు, దొంగ చేసిన డబ్బులు అన్ని ఇక్కడ పెట్టండి. నువ్వేమన్నా దమ్ముంటే అన్నావు, మాకు దమ్ము లేదు. బిగ్ బాస్ చాలా అన్ఫేర్ గా నిన్న మా డబ్బు తీసుకున్నారు బిగ్ బాస్. ఇప్పుడు మా ప్లేయర్స్ ఎట్లా ఆడాలి అసలు? ఇట్స్ రియల్లీ అన్ఫేర్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. సంజన, ఇది 2 గ్యాంగుల మధ్య ఉన్న సమస్య. దాన్ని మీరే తేల్చుకోండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఈ రోజు నుంచి గెలిచేది సంజనానే. సంజనాని గెలిపిస్తాం. ఫుడ్ కక్కుర్తి పడ్డా నీ కకృతి మొహంలో నా లవంగం కోసం పోతున్నా. ఆదరికి చెప్తున్నా, సంజన గెలవకపోతే బట్టలు ఇప్పి తీసుకొని తిరుగుతా. ఈ పాపనే చూడలేను, ఒక్క పానీపూరికి ఇన్ఫర్మేషన్ అంటే కరెక్టా? ఒరే జఫాగా, నేనేదో మాట్లాడుతున్నాను విను. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. భయమా? మగాడ్రా, 2 సైడ్ రమ్మా, వెనక్కి రా. కమల్ రాబో.
నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. వెళ్ళు. డబుల్ ట్యాప్ అవ్వకూడదు. పవన్ చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్. పడ్డావా నా కొడుకా, పడ్డావా ఎరా, పడ్డావా ఎరా రోజా నువ్వు. షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు డబ్బులు తీసేయడానికి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.